ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూడండి. తర్వాత వీటికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ అయితే చదువుదాం. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చేసిన. పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తావేమో గాని పాపం లవ్ చేస్తే మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తావు. అందుకే నేను ఆంటీని లవ్ చేస్తున్నా. అయినా పర్వాలేదు, నేను నిన్నే లవ్ చేస్తా. అమ్మాయిలు అప్పుడప్పుడు భలే నిజాలు చెప్తారు. అందుకే నేను ఆంటీని లవ్ చేస్తున్నా. అందుకే మన పెద్దలు చెప్పారు, అమ్మాయి కన్నా ఆంటీ మిన్న. మరి ఆంటీని లవ్ చేస్తే స్వర్గం చూస్తామా? నాకు మాత్రం ఈ జన్మలోనే అనుభవించాలనుంది. ఐ లవ్ యూ. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఈ వీడియో చూడాల్సి వస్తుంది. నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. నేను నీ మేనమామరా బుడ్డోడా. ఒక్కసారి నీ నోటితో అత్తాన్ని పిలవే. అత్తని ఒక గోల్డ్ చైన్ చేపించమని చెప్పు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. అవును నిజమే, మేలో పుట్టిన నత్తవి నువ్వు. సర్కార్ పేరు కోసం వేలం పాట వేస్తున్నా బ్రోస్. ఆ సర్కార్ నేనే అంటే ఈ సమాజం నన్ను అప్సెట్ చేస్తుంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. నేనెవరో తెలుసా? నీ భర్తని. ఏంటి మమ్మీ ఎవడీడు? మేనత్త అంటే మేలో పుట్టిన నత్త. పెద్ద మాట అన్నాడు సరాడు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఒక రోజైనా మంచిగా చేయకపోతావనే ఆశ. బాబోయ్ ఆపే దాన్ని ఎవడైనా డ్యాన్స్ అంటాడా? కొరివి దయం డ్యాన్స్ చేస్తే చూడాలనుకున్న వాళ్ళ కోరిక నెరవేరింది. ఆయుధ పూజలో నిన్ను నరకాల. ఆయుధ పూజ నో అస్థిపంజరం పూజ. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా మావా.